ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. ముందుగా ఒక వీడియో చూడండి, నేను తర్వాత మాట్లాడతాను. రోజు ఇక్కడ వేలాది మంది కూర్చొని ఉన్నారు. చాలా సంతోషం. సువార్త సత్యం విన్నారు ఇప్పటిదాకా, ఇంకా సంతోషం. మరి కర్తవ్యం ఏంటి? ఒక పక్క దైవజనుల మీద ముద్రలు వేస్తున్నారు. రెండు రకాలుగా చంపటానికి మత ఉన్మాదం కుట్రలు మన్నుతుంది. శారీరకంగా చంపటానికి, క్యారెక్టర్ పరంగా కూడా చంపటానికి. ఈరోజు క్యారెక్టర్ మీద కూడా ముద్ర వేసి, ఏమండి, చనిపోయిన దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి గురించి ఎలాంటి ముద్ర వేశారంటే, హైదరాబాద్ నుంచి ఎక్కడ రాజమండ్రి సమీపం వచ్చేదాకా ఈ దారి పొడుగున మంచినీళ్ళు తాగాల, అన్న నెల ఓన్లీ మందే తాగుతున్నాడు. అది కూడా ఏందనుకున్నావు? రమ్ము, జిన్ను, ఏమండి, బడ్వైజర్ బీరు, మళ్ళీ నీళ్ళు కూడా లేవు, వాటర్ బాటిల్ కూడా లేదు. డబ్బాలు కొనుక్కోవటం, దారి పొడుగున పరమాణాల తాగటం, రావటం. 3 సార్లు పడ్డాడు. 4గోసారి వచ్చి అక్కడ పడి బైక్ పైకి లేచి నీట్గా గురిగా ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాకుండా స్ట్రైట్గా వచ్చి ఆయన మీద ఒక దుప్పటి కప్పినట్టు కప్పేసుకుంది బైకు. పాయింట్ గాల సైలెన్సర్ వల్ల లోపల కాలు గాలింది. ఆశ్చర్యక్రియ. దైవజనుడు కదా, అంతే. ఏమండి, హెల్మెట్ గేమ్ గాల, లోపల తల పగిలింది. దైవజనుడు కూడా అంతే అంతే. అర్థమైందా? బాడీలో ఎక్కడ దెబ్బ లేదు, ఓన్లీ పెదాలు మాత్రమే చీలాయి. దైవజనుడు కదా, స్పెషల్గా దెబ్బలు అంతే, అట్లుంటాయి. మందు తాగడు, మంచినీళ్ళు తాగడు, అన్నం తినడు, బోరికి మందు అవుతానే వస్తాడు. దైవజనుడు కదా, నీళ్ళతో అవసరం లేదు. ఎంత కరడు కట్టిన త్రాగుబోతుగా చిత్రీకరించారంటే, తల దేనికి వేసి కొట్టుకోవాలి అర్థం కావట్లా. అందులో ఆయన ఎందుకు వస్తున్నాడు? డేట్స్ ఇచ్చాడు, వాకింగ్ చెప్పడానికి వస్తున్నాడు. దారి పొడవునా తాగుతానే వస్తున్నాడు. ఫుల్గా మందేసుకొని బలిపీఠం మీద ప్రభునందు ప్రియులారా అంటాడనమాట. ఏమన్నా న్యాయం? యేసు ప్రభుకి ఎలాగ అన్యాయపు తీర్పు జరిగిందో, ఈరోజు దైవజనులకు కూడా అన్యాయపు తీర్పులే జరుగుతున్నాయి. క్రైస్తవులకు అన్యాయపు తీర్పే జరిగిస్తుంది ఈ సమాజం. దేవుని బిడ్డలకు అన్యాయమే జరుగుతుందండి. ఎందుకంటే చెయ్యెత్తి దెబ్బ కొట్టరు, నోరెత్తి దూషించరు. గొర్రెల్లాగా విలవిలలాడతారు, గిలగిలలాడతారు తప్ప ఏ విధమైన దుర్మార్గాలకు పాల్పడరు. క్రైస్తవులు శాంతి కాముకులు కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్లు, ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. పోలీసు వారు అద్భుతమైన ఇన్వెస్టిగేషన్, ఆశ్చర్యకరమైన ఇన్వెస్టిగేషన్ బయలుపరిచారు. గౌరవ పోలీసు వారు, ఎస్పీ స్థాయి, ఐజీ స్థాయి అధికారులు. ఇప్పుడు నేను ఎందుకు ఈ మ్యాటర్ చెప్తున్నానంటే, నా హృదయం బాధపడుతుంది, నా గుండె గాయమైపోయింది. ర్యాలీ చేసి మొత్తుకుంటే ఆ రోజుకి అయిపోతుంది. టెంటేజ్ కూర్చుంటే న్యాయం ఎవరు చేయాలి? ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు ఇలాంటి రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకా న్యాయం ఎలా జరిగింది? కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఒక ర్యాలీతో ఒకరోజు, ఒక వారం రోజులు టెంట్ వేసుకొని మొత్తుకుంటామో కాదు, చట్టబద్ధంగా మనం పోరాటానికి దారులు ఏమున్నాయో చూసుకొని దానోళ్ళు కలుసుకొని, ఎవరైతే ఇంకా ఆసక్తి పరులు ఉన్నారో అందరూ కలిసి సంఘటితమై జరిగిన ఇన్వెస్టిగేషన్లో మాకు ఇదిగో ఇన్ని డౌట్స్ ఉన్నాయి, దయచేసి వాటిని మరి సుమోటోగా తీసుకొని, జరిగిన ఈ ఇన్వెస్టిగేషన్లోనే పరస్పర వైరుధ్యమైన వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి దీన్ని మీరు మీ దృష్టిలోకి తీసుకొని మీరు దయచేసి మాకు మళ్ళొకసారి రీఇన్వెస్టిగేషన్ చేసి మరి మా దైవజనుడికి న్యాయం చేయాలన్నట్టుగా మనం కోర్టును ఆశ్రయించవచ్చు. ఇప్పుడు ఆ సన్నాహమే జరుగుతుంది. నా తండ్రి చిత్తం అయితే అది త్వరలో నెరవేరుతుంది. దానికోసం ప్రార్థన చేయండి. మాకుండే ఆలోచనలు మాకున్నాయి. చట్టబద్ధంగా మరి వాళ్ళు అవుట్ చేశారు కాబట్టి ఇక మేము తీసుకోవాల్సిన చర్యలు మాకుంటాయి కదా, కోర్టును ఆశ్రయించి. మరి ఈ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తాం, అందులో జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఉన్నాయిగా ఇంకా. కాబట్టి మేము తీర్మానం చేసుకున్నాం, మా వంతు మేము కూడా దీని విషయంలో చట్టబద్ధమైనటువంటి విధానంలోనే పోరాడాలి. దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్లను దేవుడు మాకు అందుబాటులో తీసుకొచ్చాడు. అలాగే IPS, IAS లాంటి వాళ్ళని కూడా దేవుడు అందుబాటులో తీసుకొచ్చాడు. చూద్దాం. ఇప్పుడు పోలీసు వాళ్ళని తప్పు పట్టాలని కాదు, బాధితులకు అన్యాయం జరగొద్దు. ఒకవేళ దుర్మార్గం చేసి దాన్ని ఇలాగున హత్యగా కాకుండా యాక్సిడెంట్గా చిత్రీకరించి, ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించి అందరి నోళ్లు మూయించాలి, మీ ఓడు చెడ్డోడు, మీ ఓడు తేడా,
కాబట్టి నోరెత్తొద్దు, చూడండి కావాలంటే మీ వాడు బతుకు చూడండి అని. అలాగున క్యారెక్టర్ని బెండ్ చేసి, క్యారెక్టర్ని వంచి మన నోళ్ళు మోయించడానికి ఒక ప్రయత్నం లాగా ఇది కనబడుతుంది. ఇలాగ చేసి దీన్ని ముగిస్తే దుర్మార్గులు మరికొంతమంది ప్రాణాలు తీయటానికి వెనకాడరు. చంపుతారు, తాగుబోతాడు అంటారు, చంపుతారు, వ్యభిచారపోడు అంటారు, చంపుతారు, ధనాపేక్షుడు అంటారు, చంపుతారు, ఇంకొక మాట చెప్తారు. దైవజనుడి ప్రాణం తీస్తే ఆ దైవజనుడి ప్రాణంతో కొంత సేవ ఆగిపోవచ్చు. కానీ దేవుని వాక్య సత్యం చెప్తున్నది ఏంటో తెలుసా? ఒక స్టెఫను కన్ను మూసిన చోట ఒక పౌలు లేచాడు. స్టెఫను కొంత చేస్తే పౌలు పట్టజాలనంత చేశాడు. అలాగున ఒక దైవజనుడిని ప్రాణం తీస్తే 1000 మంది దైవజనులుగా అవతరించాలా. నేను చెప్తున్నా, ఈరోజు ఇక్కడ వేలాది మంది కూర్చొని ఉన్నారు. చాలా సంతోషం. ప్రియులరా, ఈ వీడియో చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? గడిచిన సంవత్సరం క్రితం మరి పగడాల ప్రవీణ్ గారిని దైవజనులు అన్యాయంగా, అతి భయంకరంగా, క్రూరంగా హత్య చేసి ఆయనని తాగుబోతుగా చిత్రీకరించి ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంట్ అని సృష్టించారు. దానికి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ తరపున శాలేం రాజు గారు మరి సంవత్సరం క్రితమే చీరాల్లో జరిగిన ఒక గొప్ప మందిర ప్రారంభోత్సవంలో కొన్ని వేల మంది ప్రజలు, సుమారు 4000 నుంచి 5000 మంది ప్రజల దాకా అక్కడ గ్యాదర్ అవటం జరిగింది. అంతమంది వేల మంది ప్రజల మధ్యలో దైవజనులైన పగడాల ప్రవీణ్ గారి గురించి మాట్లాడటం, దాని విషయంలో ఆయనకున్న బాధ్యత ఎంతో, ఆయనకున్న బాధ ఎంతో ఆయన మాటల్లో మనం విన్నాం. అంత మాత్రమే కాదు, పగడాల ప్రవీణ్ గారి గురించి ఒక చక్కని పాట కూడా దైవజనులైన శాలేం అన్న రాయటం జరిగింది. రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం, రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం. చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను, చావును గెలిచిన యేసే లేపుతాడు నిన్ను. ఏమండి, పొద్దున్న ఏదో నా ఆనందం కోసం నేను పాడుకున్నా. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా, ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్నా. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్నా. ఏమండి, గొప్ప గొప్ప సేవకులకు దక్కే ఈ భాగ్యం, హతసాక్షుల కవిలెలోన దక్కే నీకు స్థానం. పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో, నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం. నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం. ధన్యుడవో అన్న. దీని విషయంలో ఎవరు తగ్గేది లేదు. క్రైస్తవుడు దేనికి భయపడి అవసరమైతే చావడానికైనా ఇష్టపడతాడని శాలేం రాజు గారు మాట్లాడటం జరిగింది. అయితే ఎందుకు ఈరోజు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే, పగడాల ప్రవీణ్ గారి ప్రథమ వర్ధంతి జరిగింది. దాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేటలో మరి నాదెండ్ల, గణపవరం చుట్టుపక్కల ఉన్న పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళు చిలకలూరిపేటలో ఒక మీటింగ్ పెడతాం జరిగింది. దానికి మరి ఖమ్మం జిల్లాలో పరిచయం జరిగిస్తున్న సోదరుడు అజయ్ బాబుని చీఫ్ గెస్ట్గా పిలిచారు. చాలా సంతోషం. దైవజనులు అందరూ కలిసి మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క వర్ధంతిని, ప్రథమ వర్ధంతిని లేదా జ్ఞాపకార్థ కూడికని జరిగించడం చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ అజయ్ బాబుని వాళ్ళు చీఫ్ గెస్ట్గా పిలిచారు. దానికి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ తరపున కొంతమంది దైవజనులు కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళారు. అయితే అజయ్ బాబు గారు దాంట్లో మాట్లాడుతూ మన పగడాల ప్రవీణ్ గారి గురించి మాట్లాడుతూ కొన్ని తెలిసి తెలియక, అవగాహన లేకుండా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకని ఈరోజు ఇలా స్పందించడం జరుగుతూ ఉంది.
అయితే ఆ జరిగిన ఆ సభలో రికార్డింగ్ జరగలేదు. అంటే లైవ్ లేదు. వీడియో రికార్డ్స్ ఏం లేవు. జస్ట్ విన్నారు అంతే. అక్కడున్న సేవకులందరూ విన్నారు. దానికి సుమారు ఒక 100 మంది లోపులో దైవజనులు అటెండ్ అయ్యారు. అయితే ఈ అజయ్ బాబు గారు గతంలో మనకు తెలుసు చాలా ఆహ్, యాంగ్జైటీగా, చాలా ఆతృతగా, చాలా ఆవేశంతో మెసేజ్‌లు చేస్తా ఉంటారు ఈయన. దీనివలన క్రైస్తవ సమాజానికి కొంచెం ప్రమాదమే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏదైనా సాత్వికంతో ఎదుటివాడికి సమాధానం చెప్పమనుంది గానీ, ఆవేశంతో తొక్కిబట్టి నారదీస్తాను, మిమ్మల్ని లేపేస్తాను అని ఇంకా లకారాలు, నా కొడుకులు అని వాడటం ఈ గతంలో అజయ్ బాబు గారు చేయటం చూసాం. అయితే కానీ క్రైస్తవుల పక్షంగా అతనికున్న రోషం అని అనుకున్నాం. అయితే ఎప్పుడైతే ఈయన కొన్ని వ్యాఖ్యలు చేసి జైలుకి వెళ్ళాడో, ఈయన్ని కిడ్నాప్ చేసి పోలీసులు తీసుకెళ్లారో, అలాంటి టైంలో గూడా దైవజనులను షాలేమన్న ఈ అజయ్ బాబు గారి గురించి ప్రార్థించడం జరిగింది. సంఘం అంతా చేత ప్రార్థన చేపిచ్చారు. అజయ్ బాబు కోసం ప్రార్థన చేయండి, క్రైస్తవుల పక్షంగా పోరాడుతా ఉన్నారని అజయ్ బాబు గారి కోసం ప్రార్థన చేయటం జరిగింది. అయితే అజయ్ బాబు గారు ఎప్పుడైతే ఈ చిలకలూరిపేట వచ్చాడో, కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఇతను చేయటం జరిగింది. ఏంటంటే, చిలకలూరిపేటలో కార్పొరేట్ పాస్టర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ షాలేం రాజు గారు దీని విషయంలో స్పందించలేదు. వాళ్ళు స్పందించరు. ఎందుకంటే వాళ్ళకి గూడా ప్రాణ భయం ఉంటదేమోనని వాళ్ళ భయం. డబ్బుల కోసం ప్రయాసపడతారు, దశంభాగాల కొరకు ప్రయాసపడతారు గానీ, ఒక దైవజనుడైన పగడాల ప్రవీణ్ గారి కోసం వీళ్ళు నోరెప్పరు అని షాలేమన్న గురించి, అలాగే కొంతమంది దైవ సేవకుల గురించి కూడా ఈయన మాట్లాడటం జరిగింది. అయితే అజయ్ బాబు, నేను చెప్పేదేందంటే, నీకు పూర్తిగా అవగాహన లేదు. వాస్తవానికి నువ్వు తెలంగాణకి సంబంధించిన వ్యక్తివి. నువ్వు తెలంగాణలో మీటింగ్స్ పెట్టుకోకుండా నీకు ఆంధ్రాలో వచ్చి మీటింగ్స్ పెట్టావు. నో ప్రాబ్లమ్. నిన్ను పిలిచారు కాబట్టి నువ్వొచ్చావు. వచ్చినప్పుడు పూర్వపురాలేంటో మీరు పరీక్షించాలి. లేదంటే నేను ఎవడైతే ఆహ్వానించాడో అక్కడున్న ఆ పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళని కూడా అడగాలి నువ్వు. ఏమని? అయ్యా మరి పగడాల ప్రవీణ్ గారు ఇలా చనిపోయారు కదా! మరి దైవజనులు ఎవరైనా మీ ప్రాంతంలో స్పందించారా? దాని విషయంలో ఏమైనా వీడియోస్ చేశారా? అని అడిగితే బాగుండేది. అలా అడగకుండా ఎప్పట్లాగానే ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నట్టుగా నీ ప్రసంగాలన్నీ అంతే ఉంటాయి. ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే ప్రసంగాల్లానే ఉంటాయి. అందుకని చాలామంది మంచి హైందవ సహోదరులు గూడా క్రైస్తవాన్ని ద్వేషిస్తా ఉన్నారు. సరే అది పక్కన పెడదాం. పక్కన పెడితే ఇప్పుడు షాలేం రాజు గారి గురించి నీకేం తెలుసని నువ్వు మాట్లాడావు? షాలేం రాజు గారు ప్రారంభం నుంచి ఇప్పుడు గాదు, కొన్ని సంవత్సరాల క్రితమే చిలకలూరిపేట పక్కనే ఉన్న బొల్లాపల్లి ప్రాంతంలో ఒక ఆమెని ఒక మతోన్మాది తల మీద మోది చంపేస్తే, సుబ్బరామమ్మ అనే తల్లిని దాని విషయంలో చిలకలూరిపేటలో గొప్ప ర్యాలీ చేశారు షాలేం రాజు గారు. అంత మాత్రమే కాదు, ఇంకా నరసరావుపేటలో ఒక దైవజనుడి మీద భయంకరమైన దాడి చేసినప్పుడు ఆయన వెళ్ళి పరామర్శించి దాని విషయంలో ఆయన స్పందించాడు. ఇంకా పగడాల ప్రవీణ్ గారి విషయంలో మొట్టమొదటిగా స్పందించింది షాలేం రాజు గారు. అందరూ ఆయన తాగుబోతయ్యాడు, తాగి చనిపోయాడంటే దాని విషయంలో స్పందించి కొన్ని వేల మంది ప్రజల మధ్యలో గళం విప్పిన దైవజనుడు షాలేం రాజు గారు చిలకలూరిపేటలో. ఇప్పుడు నేను చూపించిన వీడియోలో షాలేం అన్న ఏం మాట్లాడాడో మీకు అర్థమైంది. ఇలాంటి దైవ సేవకుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దీని విషయంలో స్పందించాలి. అనవసరంగా ఏ నేరం చేయని ఒక అతని మీద తన క్యారెక్టర్‌ని అసాసినేట్ చేసి త్రాగుబోతుని చిత్రీకరించి భయంకరంగా చంపివేశారని షాలేం రాజు గారు కొన్ని వేల మంది మధ్యలో మాట్లాడటం జరిగింది. అజయ్ బాబు గారు మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. తెలిసి తెలియకుండా అవగాహన లేని మాటలు మాట్లాడటం మీ కుసంస్కారాన్ని బయట పెడతా ఉంది. షాలేం రాజు గారు డబ్బుల కోసం ఆశపడే వ్యక్తా? షాలేం రాజు గారు దశంభాగాలు తీసుకొని ఒకవేళ పగడాల ప్రవీణ్ గారి గురించి ఎత్తితే వీళ్ళకేమైనా థ్రెట్ ఉంటదేమోనని ఆయన మాట్లాడలేదా? కొన్ని వేల మంది ప్రజల మధ్యలో షాలేం రాజు గారు మాట్లాడటం జరిగింది. నువ్వైనా ఒక 100 మంది, 200 మంది మధ్యలో ప్రసంగం చేస్తావు ఆవేశపూరితంగా. అది కూడా నీ స్వలాభం కొరకు, డబ్బుల కొరకు. పగడాల ప్రవీణ్ గారిని అడ్డం పెట్టుకొని డబ్బుల కొరకు ఎన్ని ప్రసంగాలు చేసావు నువ్వు? డబ్బుల కొరకు ప్రయాసపడేది నువ్వు. షాలేం రాజు గారు ఎప్పుడు అలా చేయలేదు. షాలేం రాజు గారు అనేక మంది సేవకులను పోషిస్తా ఉన్నాడు చిలకలూరిపేటలో. కనుక్కో. ఎవడైతే నేను పిలిచాడో వాళ్ళని కనుక్కో. వాళ్ళని కనుక్కుంటే షాలేం రాజు గారి గురించి చెప్తావు. నువ్వు ఎలా చెప్తావు? షాలేం రాజు గారు డబ్బులకు ఆశపడేవాడు, ప్రాణం వైద్యమని మాట్లాడేది కొంచెమన్నా తెలుసా నీకు? జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉందా? చూసావుగా, వీడియో చూసావుగా. కొన్ని వేల మంది ప్రజలు ఆ వీడియో లైవ్‌లో చూశారు. ప్రత్యక్షంగా లైవ్ ఉన్న వాళ్ళు వేల మంది అయితే అది లైవ్ ప్రపంచ దేశం అంతటా వెళ్ళింది. కొన్ని వేల మంది చూశారు. పగడాల ప్రవీణ్ అన్న గురించి రాసిన పాట లక్షల మందికి పైగా ఆ పాటను వీక్షించారు. షాలేం అన్నకి భారం లేదా? కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అజయ్ బాబు?
నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోండి. కొంచెం దైవజనుడు అని పేరు చెప్పుకుంటాం కాదు. కాస్త ఆలోచించాలి. ఎవరైనా ఒక సేవకుడి గురించి మాట్లాడాడంటే పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోకుండా నువ్వెలా మాట్లాడతావు? ఎప్పుడో ప్రాణాలకి తెగించే సేవ అనేది సేవలోకొచ్చినప్పుడే ప్రాణాలు తెగించామని లైవ్‌లో మాట్లాడటం జరిగింది. సుబ్బరావమ్మ కోసం రోడ్డెక్కి ధర్నాలు చేసిన మొట్టమొదటి వ్యక్తి షాలేం రాజు గారే. క్రైస్తవుడికి ఏది బాధ కలిగినా లైవ్‌లో మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తి షాలేం రాజు గారు. మిగతా సేవకుల గురించి మేము మాట్లాడం. ఈరోజు నువ్వు చిలకలూరిపేటొచ్చి షాలేం రాజు గారి గురించి కనీసం అవగాహన లేకుండా, లేదా అక్కడికొచ్చిన సేవకులతో కొంచెం మాట్లాడాయా మరి ఏం జరిగింది ఇక్కడ సేవకులు ఏమైనా స్పందించారని అడగకుండా నువ్వెలాగా దాన్ని అలా ఇచ్చేస్తావు? ఈరోజు చిలకలూరిపేటలో మాట్లాడావు. రేపు ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా షాలేం రాజు గారి క్యారెక్టర్‌ని అసాసినేట్ చేయాలనేగా నీ ఉద్దేశం? ఇదంతా దేనికి? అసలు నువ్వు తెలంగాణలో వదిలిపెట్టి ఆంధ్ర దాకా ఎందుకు రావటం? నిన్నెవడు పెట్టమన్నాడు సభలో? ఇంకా ఈయన అంటున్నాడు, ఏమన్నాడంటే ఆ కూటమిలో ఏం జరిగిందంటే, షాలేం రాజు గారు స్పందిస్తే నేను సంతోషించేవాడిని. సతీష్ కుమార్ స్పందిస్తే నేను సంతోషించేవాడిని. జాన్ వెస్లీ గారు స్పందిస్తే నేను సంతోషించేవాడిని. నీ సంతోషం ఎవడికి కావాలయ్యా బాబు? నీ సంతోషం ఎవడికి? అసలు నువ్వెవరివి? దేనోడివి నువ్వసలు? నువ్వు సంతోషపడటం కోసం వాళ్ళు మాట్లాడాలా? అంటే దేవుని సంతోషపెట్టడం ఆపేసి మనుషుల సంతోషాన్ని వెతకాలా? కొంచెం అన్నా మైండ్ ఉందా? అజయ్ బాబు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు మాట్లాడితే నేను సంతోషపడేవాడిని, వీళ్ళు మాట్లాడితే నీ సంతోషపడేవాడిని. నువ్వు సంతోషపడకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏముంది ఇప్పుడు? నువ్వేదో తిప్పలు పడుతున్నావు, నీ డబ్బుల కోసం తిప్పలు పడుతున్నావు. ఆవేశపూరితమైన వ్యాఖ్యలు చేసి అందరికి శత్రువు అయిపోయావు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? పాముల వలె వివేకం కలిగి ఉండమన్నాడు. వివేకం లేకుండా ప్రయాణం చేస్తే చాలా దెబ్బలు తినాల్సి వచ్చింది. షాలేం రాజు గారు చాప కింద నీరులాగా ఎదుటివాడికి గాయం తగలకుండా, నొప్పి తగలకుండా ఆయన పందాలో ఆయన వెళ్తా ఉన్నాడు. అందరు సేవకులు ఒకే పందాల్లో వెళ్ళాలని లేదు కదా. కత్తి పట్టేవాడు ఒకడైతే, బాణం విసిరేవాడు ఒకడైతే, ఒడిశాలు విసిరి చావగొట్టేవాళ్ళు కొంతమంది యుద్ధంలో. బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఎవరికి ఉండాల్సిన వ్యూహం వాళ్ళకు ఉంటుంది. షాలేం రాజు గారు వెళ్ళేది ఎవరిని హర్ట్ చేయకోకుండా న్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. కానీ నీ సంతోషం ఎవరికి కావాలి? బోడి సంతోషం. నువ్వెవరు అసలు? దైవజనుడివి. నిన్ను సంతోషపెట్టాలా వాళ్ళందరూ మాట్లాడి? దేవుణ్ణి సంతోషపెట్టాలా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయటం మానేయండి. మీ మీద ఉన్న కొద్ది గొప్ప గౌరవాలు కూడా, కొంతమందికి గౌరవం ఉంది క్రైస్తవుల పక్షంగా పోరాడుతున్నాడని, ఆ గౌరవాన్ని కూడా ఈ రోజుతో నువ్వు తీసేసుకున్నావు. వీక్షకులైన మీరు కూడా ఈ విషయాన్ని గమనించాలి. దైవజనులైన షాలేం అన్న మీద కావాలని కక్షగట్టి ఇలాంటి విషపూరితమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. అలాంటి వారికి మీరు కూడా ఎన్నో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. దైవజనులు షాలేం అన్న అందరికీ సహాయపడే వ్యక్తి. దైవజనులకి ఏదైనా ఆపద వచ్చిందంటే మొట్టమొదటిగా ఆయన ఆ పరిస్థితిలో ఉంటాడు. పగడాల ప్రవీణ్ అన్న విషయంలో కూడా లీగల్గా కోర్టుకు అప్రోచ్ అయ్యాం. కేసు జరుగుతూ ఉంది. ఏం తెలియకుండా ఇలాంటి మధ్యలో జోకర్లందరూ వచ్చి మాట్లాడటం చాలా శోచనీయంగా ఉంది. ఇప్పటికైనా అజయ్ బాబు గారు మీరు బుద్ధి తెచ్చుకొని ఇలాంటి విషయాల్లో తొందరపడి వ్యాఖ్యలు చేయొద్దని నేను తెలియపరుస్తూ, నీకు హెచ్చరిక చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.